రెండోది భయం. ద హోల్ సీక్రెట్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు హ్యావ్ నో ఫియర్ అని స్వామి వివేకానంద చాలా గట్టిగా చెప్తారు. భగవద్గీత సారాంశం ఏంటిదంటే లాస్ట్కి భయం లేకుండా బ్రతకడమేనట. రైట్. సో మరి ఈ భయం చాలా విచిత్రమైంది. ఈ భయం చాలా అవసరం కూడా మనకి. కానీ అది ఎంతలో అవసరమో అంతే ఉండాలి. ఎక్కువైతే సో ప్రాబ్లమ్స్ అవుతుంది. ఏ విధంగా అంటే మనకు ఈ భయం అనేది అగ్ని లాంటిది. అగ్ని మనకు చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. అవునా కదా? చిన్న చిన్న పనుల్లో అగ్ని చాలా అవసరము. మన వంట చేసుకోవడానికి అవసరము. లైట్ వెలిగించడానికి కూడా మనకు అగ్ని అనేది అవసరమే. కానీ అది మాత్రం ఎక్కువైతే కంప్లీట్గా మన ఇంటిని మనల్ని కూడా దహించి వేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, భయం లిమిట్లో ఉండాలి. మీ లైఫ్ పని చేయకపోతే మీ లైఫ్ ఏమైపోతుందనే భయం ఉండాలి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందనే భయం లేకపోతే మనం అసలు ఏ పని కూడా మనం చేయలేం. కాబట్టి భయం అనేది ఒక లిమిట్లో ఉండాలి. తప్పితే ఎక్కువైతే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. యాక్షన్ క్యూర్స్ ఫియర్. మనం పనిని చేస్తే భయం పారిపోతుంది. ఒక చోట పనైనా ఉంటుంది లేదా భయమైనా ఉంటుందట. మరి మీరు దేన్ని ఉంచుకోవాలనుకుంటున్నారు? రైట్.